ఈ రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన నష్టానికంటే ఈ 5 సంవత్సరాలు నష్టం ఎక్కువ జరిగింది. విధ్వంసం, అరాచక, అసమర్థ చీకటి పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిళ్లిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా మంది నన్ను అడిగారు, చాలా మంది మాట్లాడినప్పుడు చెప్పారు, మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు అపోజిషన్ లో మీటింగుల్లో 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయి, మీరు ఏ విధంగా చేయగలుగుతారన్నా అంటే నేను ఒకటే చెప్పాను, దిశ ఏ విధంగా చేయగలుగుతారని మీరు అంటున్నారు. 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా, అందరికంటే ఎక్కువ సమయం నాకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఇచ్చారు, ప్రజలు బ్లెస్ చేశారు. ఈ రోజు ప్రజలు కష్టాల్లో ఉంటే నేను పారిపోవడానికి సిద్ధంగా లేను. తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అడుగడుగు పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, సాధిస్తామని ఆ రోజు చెప్పారు. రికార్డులో మీరు చూస్తే నాకు అవగాహన లేక కాదు, 1-2 విధ్వంసాలు కాదు, అరాచకాలు, విధ్వంసం, బ్రాండ్ ఏపీ దెబ్బతిన మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అధికారం అంటే మేము ఒకటే ఆలోచించాం, ఇది ఒక బాధ్యత. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ ప్రజాపక్షంలోనే పనిచేశాం, ప్రజల కోసం పనిచేశాం. ఈ రోజు అధికారం ప్రజలకు సేవ చేసే అవకాశంగా తీసుకున్నాం అంటే మళ్ళీ ఈ అధికారాన్ని ఉపయోగించి భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్ అందించే విధానాలకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కానీ ఇవన్నీ మనం ఆలోచిస్తే ఈ రోజు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం, దోపిడీ, వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారు. నేను ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించలా రాజకీయ నాయకులు ఈ విధంగా దోపిడీ చేసి తప్పించుకోగలుగుతారని నా జీవితంలో ఎప్పుడు ఊహించలేదు. అంత దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా ఎవడికి దొరికింది వాళ్ళు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కక్ష సాధింపు, వ్యవస్థలన్నీ ఒక తప్పుడు పని చేయాలంటే వ్యవస్థలుంటే ఇమ్మీడియట్ గా బయట వచ్చేస్తాయి. కాబట్టి వ్యవస్థనే నాశనం చేస్తే మనం అందులో ఏం చేసినా మనకి ఏమీ తెలియదనే ఉద్దేశంతో అన్ని వ్యవస్థలు నాశనం, ప్రజాధనాన్ని దుబారా చేసే పరిస్థితికి వచ్చారు. వ్యవస్థల దిశ మొత్తం నిర్వీర్యం అయిపోయాయి. మామూలు 1-2 వ్యవస్థలు కాదు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చింది. 5 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసిన తప్పులు, అప్పులు, పాపాలు, నేరాలు రాష్ట్రానికి శాపంగా మారాయి. ఆ రంగం ఈ రంగం అని కాదు, ఏ శాఖలో చూసినా సర్వం అస్తవ్యస్తం చేశారు. అసమర్థ పాలన, అభివృద్ధి నిరోధక నిర్ణయాలు, ప్రజా సంపద దోపిడీ, పన్నుల బాధుడు, క్యాముల కోసమే స్కీములు, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి నష్టం జరిగింది.